సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాల్గొనక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చూసినట్టయితే దేవుని లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. మనం మన జీవితాలు పరీక్షించుకున్న వారమై, సరిదిద్దుకున్న వారమై, ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మనల్ని మనం సరి చేసుకునే బలలో పాల్గొనక మునుపు, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో మనం పాలు పంపులు కలిగి ఉండక మునుపు దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకముందు ఒక గొప్ప తలుపు తెరవబడి ఉండెను. వింటిని ఆ మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కడమే, ఇక మీద జరగవలసిన వాటి నీకు కనపరచదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో చూసిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం సంఘము ఎత్తబడుట మనకు సూచిస్తుంది. సరే, సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనాల వరకు రాసి ఉండి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జనమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజ్జనమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుకోబడదాము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ సంఘం ఎత్తబడుట మనం చూస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథంలో సంఘం ఎత్తబడే కోణం బయలుపరచబడింది. ఎలా సంఘం ఎత్తబడుతుంది అన్నది ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో క్షుణ్ణంగా మనకు వివరణగా ఉంది. ఇక్కడ సంఘం ఎత్తబడుతుంది ఎప్పుడంటే కడబోర మోగంగానే, కడబోర శబ్దాన్ని దేవుని ప్రజలైన వారు, రక్షణ మారుమూసు బాప్తిసం కలిగినటువంటి వారు విన్నప్పుడు సంఘముగా మనం ఎత్తబడుతున్నాము. ఇది మనం చూస్తున్నటువంటి సన్నివేశం. అయితే దీంట్లో ఒక కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సంఘం ఎత్తబడుట ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే, యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఎవరైతే జీవం కలిగి ఉండటం కొరకే నూతన యెరూషలేములో తమ పేరును దాఖలు చేసుకున్నారో వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. సో నూతన యెరూషలేములో తమ పేరు జీవం కలిగిన వారికి దాఖలు చేసుకున్న వారికి ఏం జరుగుతుందంటే, అది మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో, జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలుగునంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. బట్ అయితే ఆ ఆపదల్లో నుండి ఎవరి పేరైతే గ్రంథమందు లిఖించబడి వారు తప్పించబడుతున్నారు. ఎవరి పేరైతే గ్రంథంలో లిఖించబడిందో వాళ్ళు తప్పించబడుతున్నారు. అంటే నూతన యెరూషలేములో ఎవరి పేరైతే జీవం కలిగిన వారికి ఉండాలని తమ పేరు నూతన యెరూషలేము కొరకే జీవ గ్రంథంలో లిఖించుకున్నారో వాళ్ళకి రాబోతున్న ఆపద నుంచి తప్పించబడుతున్నారు. ఎందుకంటే వారిలో జీవం ఉంది కాబట్టి, వాళ్ళు సంఘంగా ఎత్తబడ్డారు కాబట్టి రాబోతున్న ఆపద నుండి వాళ్ళు తప్పించబడుతున్నారు. సో ఎవరు మరి తప్పించబడ్డారంటే ఇదే మాట, ఎవరి పేరైతే జీవం కలిగిన వారని దేవుని యొక్క గ్రంథంలో జీవం కలిగిన వారుగా నూతన యెరూషలేములో ఉండటం కొరకే తమ పేరు దాఖలు చేయబడలేదో వాళ్ళకి మనం చేసేది ఏం లేదు, పాట పాడాల్సిందే. సో వాళ్ళ గురించి ఒక పాట పాడుకోవాల్సిందే. ఏమని పాడతారు? పరవాసిని వదిలేండి, పద్దాకలు ఆ పాట ఎందుకు, ఇంకేమైనా చాలా పాటలు ఉంటాయి కదా. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం, ఆ దేశం పోయింది. ఇంకో దేశంకి వెళ్ళాలి మనం, ప్రియుని దేశం. ఆ ప్రియుని దేశానికి వెళ్ళాం, మన ప్రియుడైనటువంటి సాతాను దేశానికి వెళ్తాం. అప్పుడు ఉండేది అసలైన కోణం. కాబట్టి సంఘం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం సంఘంగా చేయబడ్డామన్న గొప్ప ఎంత విలువైనదో ఆ మాట, దానికి మించిన ధన్యత ఏంటంటే సంఘంగా చేయబడింది ఎంత గొప్పదో, మనం క్రీస్తు మనకిచ్చిన జీవాన్ని కాపాడుకున్నాం అన్నది కూడా అంత గొప్ప మాట. ఎందుకంటే గొప్పని కదా, అంత గొప్ప మాట. సో ఎవరు ఎత్తబడుతున్నారంటే, క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి రక్షణ మారుమూసు బాప్తిసం పొందుకుని జీవంగా ఏదైతే యేసు ప్రభు ద్వారా జీవం ఇవ్వబడిందో ఆ జీవాన్ని కలిగిన వారు పరలోకంలో తమ జీవాన్ని భూమి మీద లెక్కించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయబడుతున్నారు, ఒకరోజు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘంగా ఎత్తబడుతున్నారు. అటు పెమ్మట జరగబోయే ఆపదలో వాళ్ళు ఉండరు. సరే, ఇప్పుడు మనం చూసే ఆపదలు అనొచ్చు, శ్రమలు అనొచ్చు, లేదా దేవుని తీర్పులు అనొచ్చు. ఆపదలు అనొచ్చు, శ్రమలు అనొచ్చు, ఇంకా ఆపదలు శ్రమలు దేవుని తీర్పు అనొచ్చు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఎక్కడ ధ్యానిస్తున్నాము? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం. గత వారం ధ్యానించాం.
ఎన్నో వచనము? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఎన్నో వచనం ధ్యానించాం గత వారము అంటే 6, 7 వచనాలు అంతే కదండి. 6వ వచనం మాత్రమే ధ్యానించాం. 7వ వచనం ధ్యానిస్తాం. 7వ వచనం ధ్యానించాం. దాంట్లో ఎన్ని మాటలు చూసాం? 14 అనుభవాలు దాని నుండే వచ్చినాయి. కానీ ఒక 7 శ్రేష్టకరమైన టేబుల్ వర్తమానం చూసాం. మిగతావి ఏంటంటే ఆరాధనకి కొన్ని సమకూర్చబడి చూస్తూ వచ్చినాయి. ఏంటి 7 మాటలు అని అంటే 7 కోణాల్లో దేవుని దగ్గర నుంచి ఆపద భూమి మీదకి రాబోతుంది. సో మొట్టమొదటిది ఏంది? కొందరేమో నేను రాలేదన్నా అంటారు కొన్ని వారం, మరి కొందరేమో నేను రాసుకోలేదంటారు, మరి కొందరేమో రాసుకున్నది చదవటానికి రాసింది కరెక్టా కాదు అర్థం కాదు, తప్పులు రాసుకుంటాం కాబట్టి ఏం చదవాలో కూడా అర్థం కాదు. ఫస్ట్ ఏంటి? దేవుని సేవకుల రక్తము చిందించిన వారు కాబట్టి ఎవరైతే దేవుని సేవకుల్ని చంపారో, దేవుని సేవకుల రక్తాన్ని కారేదట్టు కొట్టి చంపారో, ఎవరైతే కొట్టారో వాళ్ళకి ఆ రక్తాన్ని తాగిస్తున్నాడు. అది గొప్ప ఆపద. 2, రక్తంతో మిళితమైన వడగండ్లు భూమి మీదకి వస్తున్నాయి. 3, అగ్ని పుట్టుతున్నటువంటి అనుభవం. 4, భూమి మీద అగ్ని భూమి మీదకి విసిరేయబడుతుంది. 5, భూమిలో 3వ భాగము కాలిపోతుంది. 6, చెట్లలో 3వ భాగము కాలిపోతుంది. 7, పచ్చగిడ్డ అంతా పోతుంది. చూడు, మనకుండా బలహీనత ఏంటి తెలుసా? స్టార్టింగ్ పాయింట్. మన బండి తొందరగా స్టార్ట్ అవ్వదు. ఎవరైనా స్టార్ట్ చేశారనుకో, మనం ఏం చేస్తాం? మనం రన్నింగ్ చేస్తాం. అదే మనకుండా బలహీనత. ఫస్ట్ అడిగినప్పుడు ఎవరూ చెప్పట్లా. ఎవరైనా స్టార్ట్ చేశారనుకో, ఇప్పుడు జ్యోతక్క లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు తొందరగా మాట్లాడేదో తిట్టుకునే వాళ్ళు ఉంటాం కదా. మేము స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు? తప్పు ఒప్పు మిగతా వాళ్ళు వెనకెళ్ళిపోతారు. ఎందుకంటే ఫస్ట్ దెబ్బ పడలేదు కాబట్టి మిగతా కంటిన్యూ అయిపోతాం. ఎంత జ్ఞానవంతులమో. సర్లేండి, మన జ్ఞానానికి దేవునికి వందనాలు. సరే, ఇక్కడ చూసే మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 2వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 2వ మాట అంటే ఇది దేని సూచన? ఇప్పుడు చూసే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో జరుగుతున్న సన్నివేశాలు దేనికి సాదృశ్యమైనవి? సాదృశ్యమైనవి కాదు, ఏవివి? ఏవంటే నేను చాలా జాగ్రత్తగా చెప్పా. ఇంట్రడక్షనే పోయిన వారం దరిదాపు అరగంట పట్టింది మనకి అసలు ఏంటన్న చెప్పడానికి. మళ్ళీ అరగంట చెప్పాను అనుకోండి, టైం చాలదు. నాకు ఆల్రెడీ సువార్త ఉంది, సువార్తకి వెళ్ళాలి, మీటింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా విలువైనది. ఏంటి మాట అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం కానించి ఏంటమ్మా బాధ? కడుపులో నొప్పి వస్తుందా ఏంటి? ఏమన్నా చెప్పండి. మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిన తర్వాత డిస్టర్బెన్స్ ఉండకూడదు. తర్వాత నేను ఇంకోటి చెబుతా చూడండి. ఆ వాళ్ళకు ఆనుకున్న ఉన్న వాళ్ళందరూ సైడే ఉంటాయి. సిస్టర్స్ ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలి అటు నుంచి వెళ్తారు, మీరు ఇటు జరగండి. ఎందుకంటే ఇటు నుండి వెళ్ళాలంటే డోర్స్ ఓపెన్ చేసి ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు సిస్టర్స్ నడవాలన్నా. ఆ గోడ నుండి ఇటు జరగండి, చెప్పేది వినాలి. ఇటు పక్క జరగండి, ఎవరైనా వెళ్ళటానికి అవకాశం ఇవ్వండి. ఇటు జరగక్క. ఎందుకంటే ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు అటు నుంచి వెళ్ళిపోండి, మీకు ఇబ్బంది లేకుండా. సో కావాలంటే మీరు ఈ ఎల్లో కలర్ దాని మీద కూడా కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్న మాట నేను గత వారం కూడా చెప్పాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కానించి దరిదాపు 18వ అధ్యాయం వరకు కూడా 7 ఏండ్లు శ్రమల కాలం గురించి చెబుతున్నాం. మీరు అప్పుడే మర్చిపోతే ఇంకేం చేయలేము మనం. నేను పోయిన వారం చెప్పిందే రిమైండ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మరి కొత్త వాక్యం చెప్పొద్దా మీకు? మర్చిపోకూడదు. అందుకే మీరు గుర్తుంటే ఇంకొక వాక్యం చెప్పినా అర్థం ఉండేది. మర్చిపోతే ఏమిటి ప్రయోజనం లేదు కదా. స్కూల్లో టీచర్ ప్రతిరోజు ఒకటే సబ్జెక్ట్ చెబుతూ ఉంటే, ఒకే అధ్యాయము ఒకటే పాఠం చెబుతూ ఉంటే పిల్లలకి ఏమైనా అర్థమైతే ముందరికి వెళ్ళాలి కదా. బండి చెప్పిందే చెబుతూ ఉంటే అర్థం కాదు కదా. నేను ముందరకు వెళ్తున్నాను, పిల్లలు వెనకాల ఉంటారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను వెళ్ళే మార్గంలో మీరు కూడా ముందరకు వస్తే కొద్దిగా బాగుంటుంది. దేవుని రాజ్యానికి వెళ్తాను, మనకు కూడా సిద్ధపరచబడుతున్నాం. సరే, ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే 7 ఏండ్లు శ్రమల కాలం గురించి చూసాం. సరే, వీటి గురించి ఎక్కువసేపు చెప్పను, గత వారం చెప్పాం కాబట్టి. 7 ఏండ్లు శ్రమల కాలం. 7 ఏండ్లు శ్రమల కాలంలో 7 సంవత్సరాలు అని అంటే ఎన్ని రోజులు లిఖించారు కదా? ఎన్ని రోజులు? 2550 అనుకుంటా. కరెక్టేనండి. ఓ రోజు లీప్ సంవత్సరం వచ్చినా ఏదో వచ్చినా 56 వేసుకోండి. 2556 డివైడెడ్ బై 2 ఎంత చెప్పండి? 1200 చెప్పండి. 58 అక్క 1100. అదన్న టైపింగ్ అన్న చేయండి అక్క. పోయిన వారం కూడా చేయించాను. 1300 ఎందుకు వచ్చింది అక్క? ఒకటి చెబుతా చూడండి. 2000లో సగం ఎంత? మీరు మార్కెట్కి వెళ్తున్నారు, ఇట్లా తక్కువ లెక్కలు వేసుకుని జనం దగ్గర తక్కువ తీసుకుంటున్నారేమో. మంచిగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర కొనేవాళ్ళ దగ్గర
అది మరి మార్కెట్కి వెళ్ళిన తర్వాత 100 రూపాయలు అయింది, 70 రూపాయలు తీసుకున్నాం అనుకో, ఆంధ్రే అనే కావా, బండి బాగు చేసుకోవడానికి డబ్బులు ఉండవు. కాబట్టి లెక్కల్లో స్పీడ్ ఉండాలి. ఏంటి 2555, కాకపోతే ఇంకోటి కలుపుకున్న 2556 రోజులు అనుకోండి. డివైడెడ్ బై 2 ఎంత? 1278 రోజులా? సరే 78. సో 1278 కరెక్టేనా? నాకు ఎందుకు తేడా అనిపిస్తుంది. కరెక్టే కదా? 1200 మరలా ఒకసారి కౌంట్ చేసుకోండి. 1278. ఓకే. ఈ మొదటి 1278 సంవత్సరాలు ఏంటి? 78 రోజులు ఏంటి? అది నేను శ్రమలనే చెప్పి 7 ఏళ్ళు శ్రమల కాలం వినక. అందుకే మనం ఏంటంటే మైండ్ ఎప్పుడు వదిలిపెడతారని చూడవాకండి. నేను వదిలిపెట్టేటానికి వదిలిపెడతా, పరిశుద్ధాత్మ నడిపించినంత వరకే నడిపిస్తాడు ఖచ్చితంగా. అంతమించి ఎక్కువ నడిపాడు, తక్కువ నడిపాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు మనసు పెట్టవాకండి. ఇంకో మాట చెప్పమంటారా? మీకు వాక్యం కంటే కూడా లోకమ్మ గురించి ఎక్కువ ఆలోచన చేస్తే ఇది గుర్తుండదు మీకు. అర్థమవుతుందండి? మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వెలుపడుండా ఈ వాక్యాన్ని ఏం చేయాలి? మనం నెవర వేయాలి. మనం ఏడు నెవర వేసాం చెప్పండి ఈ వారం అంతా? చెప్పండి. తినే ఆహారాన్ని నెవర వేయడానికి కష్టం. గవగవ తినేసేసేస్తాం నోట్లో పెట్టుకుని, అవునా కాదా? ఎవడో వచ్చి లాక్కెళ్తాడు అన్నట్టు తినేస్తాం. మరి విన్న వాక్యాన్ని ఎప్పుడు నెవర వేస్తాం? నెవర వేస్తేనే. అందుకే ఉంది బైబిల్లో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎవరు అంటే వాక్యమైన దివారాత్రములు ధ్యానించేవాడు. అంటే చెప్పబడిన వాక్యాన్ని ధ్యానించేవాడు, అంటే దాని గురించి క్షుణ్ణంగా ఇంకా లోతుకి ఎలా ఉండిదని ఆలోచన చేసేవాడు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటాడు. సరే, మనం ఏ చెట్టులాగా ఉన్నామో మనకు తెలుసు. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే 7 ఏళ్ళు శ్రమల కాలంలో 2550 దినాలు అనుకోండి. దాంట్లో 1276 ఎన్నో చెబుతున్నారు కదా మీరు. సో ఆ దినాల కొరకు చూసుకుంటే ఆ దినాల కొరకు చూసుకుంటే 2 6 8 ఆ దినాల కొరకు చూసుకుంటే సగం 2 భాగాలు విభజించబడుతున్నాయి. మొదటి 3.5 సంవత్సరాలు అంటే 1278 దినాలు. సరే, 1278 దినాలు ఒక శ్రమ కాలము, మిగతా 1278 దినాలు ఇంకో కోణంలో వస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఒక కోణంలో మనకు అర్థం కావాలంటే, దీని విధానం చూడగా, దీని యొక్క అనుభవం చూడగా, మొదట 1278 దినములేమో మామూలు శ్రమలకు సూచనగా ఉంది. అంటే భూమి మీద వచ్చే శ్రమల కంటే కొద్ది గొప్ప శ్రమలు. తర్వాత 3.5 సంవత్సరాలు చూడగా మహాశ్రమలకు సూచన. నేను మొదటే చెప్పాను మీకు పోయిన వారం కూడా, అందుకే రాసుకోండి. మళ్ళీ వారం ఇది ఉంది సబ్జెక్ట్, అప్పుడే అవలా. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాలు ఇప్పుడున్న శ్రమలు, భూమి మీద మానవులు పడుతున్న శ్రమల కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. ఇంకా రాబోతున్న మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అంట. వాటి గురించి ఇంకా మనం లోతుకి వెళ్ళా. అది వీటి గురించి ఇంకా మీకు వివరణ రాలా పూర్తిగా, ఇప్పుడు తెలుసుకుంటూ వస్తాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే శ్రమల దినాలు. ఇప్పుడు మన వాళ్ళందరూ శ్రమల దినాలు పెట్టారా లేదా? పట్టిన వాళ్ళు ఎవరైనా ఉండారా? కొంతమంది స్టేటస్లో పెడతారు లెంట్ డేస్ అని, తర్వాత శ్రమల దినాలని, తర్వాత ఇది 10వ రోజు 11వ రోజు శ్రమల దినాలని పెడతాం. ఆల్రెడీ మనం బట్ట అవసరం యేసుప్రభువే శ్రమలు పట్టేశాడు. ఆయన వాటిని అనుభవించేసేసాడు. మనకు శ్రమలు లేవు. భూమి మీద ఉండా ఈ శ్రమలు ఎలాంటివంటే ఇవి ఎంచదగినవి కాదు. ఒకరోజు దేవుని రాజ్యానికి నిత్యత్వానికి తీసుకెళ్లేటటువంటి శ్రమతో కూడినవి. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే శ్రమలు, ఈ యొక్క శ్రమల దినాల గురించి మనం చూస్తాం. అయితే ఆ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి ఇప్పటి వరకే కలగనంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. సో ఈ ఆపదలో సంఘం ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదు? అంటే శ్రమల దినాల్లో సంఘం ఉండదు. చెప్పండి, ఉంటుంది ఉండదు? ఇంకెవరైనా ఉంటారా? ఉండదు అని చెప్పకుండా అటుగా అనమాట. ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆల్రెడీ సంఘం ఎత్తబడిన తర్వాతనే ఇవి వచ్చేది. నేను మరలా రిమైండ్ చేస్తున్నా చూడండి. ఏంటంటే 666 ముద్ర ఎప్పుడు వచ్చేది? సంఘం ఉన్నప్పుడా లేనప్పుడా? అది సంఘం లేనప్పుడు 666 ముద్ర భూమి మీదకి వచ్చేది. సంఘం భూమి మీద ఉన్నంతకాలం 666 ముద్ర రాదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? సంఘము శ్రమల దినాల్లో ఉండదు. మరి ఎక్కడుంటుంది సంఘము? 7 ఏండ్లు మధ్యాకాశంలో పెండ్లి విందులో ఉంటుంది. సంఘం 7 ఏండ్లు పెండ్లి విందులో ఉన్నప్పుడు అదే 7 ఏండ్లు భూమి మీద శ్రమల కాలం. అంటే భూమి మీద శ్రమల కాలం 7 ఏండ్లు జరుగుతున్న అదే ఆ 7 సంవత్సరాల్లో మనకు పెండ్లి విందులో ఉంటున్నాం మనం. భూమి మీద ఏమో అదే 7 సంవత్సరాలు ఏం జరుగుతున్నాయి? ఒకే 7 సంవత్సరాల్లో మనకు పెండ్లి విందు, భూమి మీద ఉన్న వారికి శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. సరే, వీటి గురించి మనం ధ్యానించాలంటే సబ్జెక్ట్ చాలా పెద్దది. దేవుడు బయలుపరిచిన కోణంలో మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే భూమి మీద
జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి ఇప్పటి వరకు కలిగినటువంటి గొప్ప ఆపద రాబోతుంది. ఆపద నుంచి ఎవరు తప్పించబడతారంటే నూతన యెరూషలేములో తన పేరు జీవం కలిగిన వారికి దాఖలు చేసుకున్న వారు తప్పించబడతారు. భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదల్లో గత ప్రభు పునరుద్ధాన దినంలో పునరుద్ధానపు రోజు 7 విషయాలు చూసుకున్నాం. అవి ఇప్పటికి మీరు చెప్పేసేసేసారు. ఈ వారం మనం చూసినట్టయితే భయంకరమైనటువంటి ఆపదలు రాయిపోతున్నాయి. ఇది రెండో కోణం. జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి నేటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఇది రెండో కోణం. ఈ ఆపదలు ఏంటి, ఎలా రాబోతున్నాయి అంటే నేను చెప్తే చూడండి. పోయిన వారం చెప్పింది నేను చెప్పను, కానీ అలాగే అనిపించింది మీకు వర్తమానాలు కొద్దిగా దగ్గరికి అనిపిస్తాయి, కానీ పోయిన వారం చెప్పిన కొండలు అయితే చెప్పను. కావాలంటే వచ్చిన కూడా చూసుకోండి. పోయిన వారం టేబుల్ వర్తమానం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలోనే 7 పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు 8, 9 వచనాల్లో వస్తాయి, కానీ సేమ్ రాదు. ఎందుకంటే సేమ్ బైబిల్లో రాయబడలేదు కాబట్టి 7 వేరే రకంగా ఉంటాయి, కాబట్టి వేరే కోణాలు ఉంటాయి, కానీ కొద్దిగా దగ్గరగా అనిపిస్తాయి, కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో వీటిని ధ్యానించే మునుపు ప్రభుత్వం కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపజేయడానికి ఇష్టపడుతున్న దేవా మీకు స్తోత్రాలు. సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ఎత్తబడిపోతున్న సాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కరుణ మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యానికి అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదాలంత విస్తారం నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడిన ప్రభావ నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకున్నామని తండ్రి, మీ యొక్క శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు పొందక మునుపు మా జీవితాలు సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. ఓ రోజు మీరు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్తారన్న శుభప్రదమైన నిరీక్షణ కొరకై మీ దేహంలో చేవేస్తుండగా, మీ రక్తంలో చేవేస్తుండగా ప్రభా మా కొరకై నలగొట్టబడి దున్నబడిన దానికి సాదృశ్యంగా మీ శరీరంలో చేవేస్తున్న సహాయం చేయండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి, వాక్యం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మేము బలలో పాల్గొనేది కూడా మీరు మహిమ తెచ్చుకోమని, ఏ అవిధేయతలు, ఏ బలహీనతలు, ఏ లోపాలు, కక్షలు, కోపాలు, అవిధేయతలు, ద్వేషాలు లేకుండా దేవా మేమందరం కూడా దేవా సరిచేయబడిన వారిమై సమకూర్పుతో నీ యొక్క సన్నిధిలో బలలో పాల్గొంటాను సాయం చేయమని, మీ దేహం మీ రక్తంలో ప్రభు యొక్క బలలో చేయడానికి సాయం చేయమని ముందున సమయంతో దీవించండి. మాకున్న బలహీనతలు అన్నింటిలో కూడా తొలగించండి. కింద కూర్చున్న వారి కంటే నేను యోగ్యుని కానరుపుకుంటున్నా. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8, 9 వచనాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇంకా చూడండి, వయసు అయిపోయిన వాళ్ళని చదివితే ఎట్టుండిద్ది. అంటే కొద్దిగా యవనస్తులు మీరు చదివితే ఇంకా ఉద్యోగం ఉండేది. మీరు చదవకపోవడం ద్వారా వయసు అయిపోయిన వాళ్ళు మేము చదవటం ద్వారా ఎట్లా ఉంటుంది, మెల్లగా వెళ్తుంది. అంటే వయసు అయిపోయిందని అపార్థం చేసుకోకుండా. కాబట్టి కొద్దిగా యవనస్తులు ఉంటారు, మాకంటే వయసు అయిపోయింది, మీరు యవనస్తులు కొద్దిగా గట్టిగా చదవాలి. సో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి, నేను చదువుతా చూడండి. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను. సముద్రంలోనే ప్రాణం గల జంతువుల్లో 3వ భాగం చచ్చెను. ఓడలో 3వ భాగము నాశనమైను. సో ఇక్కడ మనం చూస్తున్న సందర్భం ఇది. ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8, 9 వచనాలు తప్పక మరొక వచనంలోకి మనం వెళ్ళాం. అంటే 7 నుంచి మరొక మార్గంలోకి మనం వెళ్ళేది లేదు. వీటి మీద మనం 7 పాయింట్లు చూస్తాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందంటే భూమి మీదకి జరగబోతున్న ఆపదలు ఏవైతే జరగబోతున్న ఆపదలు ఉన్నాయో, వెట్టి ఆపదలు భూమి మీద జరగబోతున్నాయో కొన్ని విషయాలు మనం చూద్దాం. వాటిల్లో నుండి ప్రభు సంఘాన్ని తప్పించిన వాడుకుంటాడు. అంటే ఆయన స్వరక్తం ద్వారా కడగబడి ఆయన ద్వారా కడగబడినటువంటి సంఘమును జీవం కలిగిన వారిని ఇట్టి ఆపదలో నుంచి ప్రభు తప్పించాడు. సో ఇక్కడ చూసినట్లయితే భూమి మీదకు జరగబోతున్న ఆపదలు, వెట్టి ఆపదలు, అంటే ఎలాంటి ఆపదలు భూమి మీదకు జరగబోతున్నాయి అన్నది ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. చాలు 8వ వచనం వరకే. సో ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే
ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, రెండో దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను, అందువల్ల సముద్రంలో మూడో భాగము రక్తమాయను, కాలిపోవడం కాదు, రక్తమాయను అని మనం చూస్తున్నాం. సో దీనికి మనం చూసేటటువంటి మాట ఏంటంటే, వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది. ఏమనంటే అత్యంత వినాశనమైనటువంటి ఆపద అంటే ఇది. ఎలాంటి ఆపద అండి? ఒక గొప్ప కొండ కానీ, ఏదైతే అగ్నిచేత మండుచున్నది కానీ, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇవన్నీ పడవేయబడటం ద్వారా సముద్రంలోనే మూడో భాగం రక్తమంతా కూడా నాశనం అయిపోతుంది. ఇవన్నీ చూస్తున్నాం. దీనికి వ్యాఖ్యానంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అత్యంతమైనదంటే అర్థం ఏంటి? చాలా గొప్పదని అర్థం. అంటే భూమి మీద మనుషుడు ఊహించని రీతిలో, మనుషుడు తలంచని రీతిలో, మనుషుడి అవగాహనకు రావటానికి కూడా లేని రీతిలో ఒక గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. దాని గురించి వ్యాఖ్యానంలో ఏమనుందంటే దీని గురించి రాయబడింది, అత్యంతమైనటువంటి వినాశనమైనదంట. అత్యంత వినాశనమైన ఆపదంట. అంటే వినాశనం అంటే అర్థం ఏంటి? మీకు తెలిసే ఉంటుంది, చెప్పొచ్చు. వినాశనం అంటే అర్థం ఏంటి? తెలిసి చెప్పండి. వినాశనం అంటే ఏంటి? తెలుసా లేదా? నశించిపోవడం, ఇంకా నాశనం అయిపోవడం, ఇంకేమండి? ఆరాధన వర్తమానం వీడు చెప్పేస్తున్నట్టు ఉండారు. ఇంకేంటి చెప్పండి? వినాశనము, పోయే కాలం వచ్చిందని అర్థం. ఓ మాటలో చెప్పాలంటే చాలామంది అంటారు కదా, తిట్టేటప్పుడు బూతులు తిట్టేటప్పుడు ఏమంటారు? నీకు వినాశనం వచ్చిందిరా అంటారు. దాన్నే కొంతమంది ఏం చెప్తారు? నీకు పోయే కాలం వచ్చింది అంటారు. అదే కదా అనేది. నేను డైరెక్ట్గా చెబుతున్నానండి, దాంట్లో ముసుగులో గుద్దురాట్లేదు ఎందుకేడా. కాబట్టి ఏమంటారు? వినాశనం, నీకు వినాశనం వచ్చిందంటే నీకు పోయే కాలం వచ్చిందని అర్థం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలకి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా వరకు దేవుని ఉగ్రత, ప్రజలే కాదు, సముద్రంలో ఉన్నటువంటి వాటికి కూడా, సముద్రం మీద కూడా దేవుని యొక్క వినాశనం, దేవుడు అనుమతిస్తున్న వినాశనం రాబోతుంది. అంటే సముద్రంలో ఉన్న మూడో భాగం కానీ, సముద్రమేలో ఉన్న జలరాశులు కానీ ఏమైనా సరే మూడో భాగం అంతా కూడా వినాశనం అయిపోతుంది. అంటే పోయే రాగం వచ్చేసింది. సో పోయే ఆపద రాబోతుంది. ఇక అది మనకు కనబడుకోకుండా దాంట్లో ఉన్నటువంటి మూడవ అనుభవం అంతా కూడా వినాశనానికి దారితీస్తుంది. అందుకే చాలామంది పెద్దలు అంటారు, ఈ కాలం అయిపోయింది, ఈ కాలం చూడగా, ఈ కాలం ఉన్న ప్రజలను చూడగా, ఈ కాలం ఉన్న మనుషులను చూడగా వినాశనం వచ్చేస్తుంది అంటారు. ఏమంటారండి? వినాశనం అంటే ముగింపు వచ్చేస్తుంది, నాశనం వచ్చేస్తుందో, లేదా ఇంకో కోణంలో చూసినట్టే పని అయిపోయే దినాల్లో, ఇంకా పతనం అయిపోయే దినాల్లో, పాడైపోయే దినాల్లో, ఇంకా పోయే దినాలు రాబోతున్నాయి. ఈ లోకం నుండి మానవుడు విడిచిపెట్టబోతున్న దినాలు రాబోతున్నాయి. అది గొప్ప ఆపద. అది ఎలాంటిదంటే ఈ లోకమే వినాశనం అయిపోతుంది. దాన్ని తప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు భూమిని సృష్టించిన వాడు, ఆది కాండంలో మనం చూడగా ఆయన నోటి వాక్కు చేత భూమిని ఆకాశంను సృష్టించిన వాడు. అవునా కదా? ఆయన నోటి వాక్కు చేత భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు ఆయన ఏ భూమిని ఆకాశాన్ని సృష్టించాడో, సముద్రం యొక్క అగాధంలో ఎల్లలు వేసిన వాడుకుంటాడు. ఆ సముద్రం మీదే దానికే ఆయన ఏం చేయబోతున్నాడు? అతి పెద్ద వినాశనాన్ని తీసుకురాబోతున్నాడు. ఆ గొప్ప వినాశనము, ఆ గొప్ప ప్రమాదం, ఆ గొప్ప ఎంతో మానవుడు ఊహించినంత గొప్ప వినాశనం అంటే గొప్ప ప్రమాదం భూమి మీదకి రాబోతుంది. ఎవడైనా తప్పించుకుంటాడా? బైబిల్ ఏముంది? నిర్గమకాండం 33:14 నీకు ముందుగా నా దూతను పంపుతాను అన్నాడు. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఆయనే మనకు ముందుగా ఏం చేస్తున్నాడు? తన దూతను పంపుతున్నాడు. మత్తయి సువార్త 28:22 ఆ వచనాలు ఏమన్నాడు? చివరిలో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అంటున్నాడు. ఆయనే తన దూతను ముందర పంపుతున్నాడు. ఆయనే మనతో ఉంటున్నాడు. ఇంకా ఆయన మనకు ముందుగా వెళుతున్నానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి ముందుగా వెళ్ళే దేవుడు ఇంకా మోషేతో ఏమంటాడు? నేను నీకు తోడై ఉంటానంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూడగా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను అంటున్నాడు. తోడుగా ఉండాల్సిన దేవుడే, మనకు అండగా ఉండాల్సిన దేవుడే, తన దూతను మనకు ముందుగా పంపాల్సిన దేవుడే. ఇంకా చూసినట్టయితే సదాకాలం ఈ లోకం ముగింపు వరకు కూడా, మన ముగింపు వరకు కూడా మనతో ఉండాల్సిన దేవుడే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆయన అతి పెద్ద వినాశనాన్ని పంపిస్తున్నాడు. భూమి మీదకి అతి పెద్ద వినాశనం రాబోతుంది. అంటే భూమి మీద క్షమించండి, సముద్రం మీదకి అంత గొప్ప పెద్ద వినాశనం రాబోతుంది. ఆ పెద్ద వినాశనంలో ఆ సముద్రం అంతా వినాశనం అయిపోతున్నప్పుడు, అది మొత్తం కూడా పాడైపోతున్నప్పుడు, అది మొత్తం కూడా నాశనం అయిపోతున్నప్పుడు దాని నుండి కాపాడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు వాటిని సృష్టించిన వాడే వాటిని నాశనం చేస్తున్నప్పుడు దాన్ని కాపాడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరక్క? దేవుడే నాశనం చేస్తున్నాడు, ఇంకా కాపాడేవాడు ఎవరు ఉంటారు? ఎవరు లేరు. అందుకే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఆయన అతి పెద్ద వినాశనం అన్నది భూమి మీదకి తీసుకురాబోతున్నాడు, సముద్రం మీదకి తీసుకురాబోతున్నాడు. సముద్రం మీదకి రాబోతుంది అంటే సముద్రం మీదకే వచ్చిందంటే మన మీదకి రాదు ఆ వినాశనం.
ఖచ్చితంగా వచ్చింది. కానీ మనం ఏం చేయాలా? ఆ గొప్ప వినాశం నుండి తప్పించబడటానికి మానవులు భూమి మీద మారుమనసు పొందాలి. అదే మాట ప్రకటన గ్రంథం అంటాడు. ఏమంటున్నాడు? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏమంటున్నాడండి? ఆత్మ సంగములతో చెప్పుచున్నట్టు మాట చెవి గలవాడు వినుగాక. ఎందుకు చెబుతున్నాడు? పని లేక చెబుతాడు. ఆత్మ సంగములతో ఆయనకేం ఖాళీ లేకో పని లేకో ఏదో ఖాళీగుండే కాదు, ఖాళీగుండే కాదు. ఆయన ఎందుకు చెబుతున్నాడు? సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట. 7 సంగములకు 7 కోణాలు రాసి ప్రతి చోట అంటాడు సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. ఎందుకు నువ్వు వినాలి? అసలు ఏం వినాలో తెలుసా? నువ్వు ఏం వినాలంటే నువ్వు మారుమనసు పొందాలి. అది వినాలి. ఎందుకు మారుమనసు పొందాలి? ఎందుకు మారుమనసు పొందాలంటే ఒక గొప్ప వినాశనం, అతి పెద్ద వినాశనం, భూమి మీద ఎప్పుడూ లేనంత గొప్ప వినాశనం భూమి మీద కాదు జలములు కూడా రాబోతుంది. జలములకు వినాశనం ఎక్కడన్నా చూసారా? ఇప్పుడు జలములు ఏం చేసినాయి? ప్రజలను నాశనం చేసినాయి. ఇప్పుడు నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చింది. జలములు వచ్చినప్పుడు ఏమైంది? జలములు నాశనం అయిపోయినా ప్రజలు నాశనం అయిపోయారా? అంతే కదా. ఇప్పుడు జలముల వల్ల ప్రజలకు నాశనం అయింది. ఇప్పుడు జనములే నాశనం కాబోతున్నాయి. అంటే జలముల వల్ల ప్రజలు నాశనం అయిపోతున్నారు, జలములు కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే అంత గొప్ప వినాశనం భూమి మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. దాని నుండి తప్పించుకోవడానికి నువ్వు ఎక్కడ పరిగెత్తిన అవకాశం ఉండదు, అవకాశం దొరకదు. నువ్వు ఒకసారి విడవబడిన స్థితిలో ఉన్న తర్వాత, విడవబడిన సంఘంగా జీవం కలిగిన వారికి నువ్వు ఎత్తబడుకోకుండా విడవబడిన స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా వినాశనం తథ్యం. దాన్ని తప్పించగలిగిన వాడు ఎవడో లేడు. నేను ఆ వినాశనం నుండి తప్పించవలసిన వాడే. ఆ వినాశనం నుండి తప్పించడానికి నీకు ముందుగా దూతను పంపుతున్నాను అన్నవాడు, నేను తోడుగా ఉంటానని మోషే సెలవిచ్చిన వాడు, యెహోషువ కూడా నేను మోషేకు తోడే ఉంటా నీకు తోడే ఉంటాను అన్నవాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 28, 21, 22 వచనాల్లో చూడగా, చివరి వచనాల్లో చూడగా నేను సదాకాలం మీతో కూడా ఉంటానన్నవాడు మనతో ఉండి మన తోడుగుండి ఆ వినాశనం నుండి కాపాడవలసిన వాడే. వినాశనాన్ని తీసుకొస్తున్నప్పుడు ఇంకెవడైనా కాపాడగలుగుతాడా? అవకాశం లేదు. అందుకే మనం ఏం చేయాలంటే విడవబడకోకుండా ఉండటానికి మన జీవాన్ని కాపాడుకోవాలి. గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. సముద్రానికే వినాశనం రాబోతుంది, ఈ లోకానికే వినాశనం రాబోతుంది. ఆ గొప్ప వినాశనంలో నుండి మనం కాపాడబడాలంటే మనం చేయాల్సిందేంటి? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఇప్పుడు వినాలి. మీరు ఏమని చెబుతున్నాడు? ఆత్మ సంగములతో అత్యంతమైనటువంటి వినాశనం రాబోతుంది. దాన్ని మీరు తప్పించుకోవాలంటే మీలో ఉన్న జీవమును కలిగి ఉండాలి, తప్ప దాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే అదే మాట బైబిల్ ఇంకో కోణంలో చెప్పబడింది. మీలో ఉన్న వెలుగు ఏం కాకుండా ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీలో ఉన్న వెలుగు, అదే మీలో ఏ జీవం అవుతుందో ఆ జీవాన్ని ఏం చేయాలా? పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవాలంట. అప్పుడు ఈ భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలు 7 ఏండ్ల శ్రమల కాలంలో నుండి మనం తప్పించబడతాం. శ్రమల కాలం అంటే అలాంటి పరిస్థితుల్లో నుండి మనం తప్పించబడుతున్నామని అర్థం. 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు, సంఘం ఎత్తబడింది. కానీ మనం విడవబడే స్థితి అయితే మనకు ఉండకూడదు. విడవబడ్డామా మన నాశనాన్ని మనం తెచ్చుకున్నట్లే, మన వినాశనాన్ని మనం తెచ్చుకున్నట్లే. సో అందుకే సంఘం ఆత్మలతో చెప్పుచున్నమాట చెవి గలవారు విని రాబోతున్న వినాశనం నుండి తప్పించబడటానికి ఈరోజు దేవుడు నీతో ఏ విషయంలో మారుమనసు పొందమంటున్నాడు? ఎందుకొరకై నిన్ను మారుమనసు పొందమంటున్నాడు? ఏ విషయం కొరకై నువ్వు మారుమనసు పొందాలో దేవుడు నీతో మాట్లాడుతుంటే కఠినం చేసుకోకుండా, హృదయం కఠినం చేసుకోకుండా, రాతి హృదయంలాగా ఉండుకోకుండా, బండబారిపోయిన హృదయంలాగా ఉండుకోకుండా, కఠినమైన హృదయంలాగా ఉండుకోకుండా హృదయాన్ని సరిదిద్దుకుంటే ధన్యులం. హృదయాన్ని సరిదిద్దుకుంటే ధన్యులం. ఇది ఎన్నో మాట? మొదటి మాటే. వినాశనం అన్నది వస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే గొప్ప అవకాశం ఉంది. సంఘంగా నువ్వు ఎత్తబడి జీవం ఉంటేనే, క్రీస్తు యేసు జీవం ఉంటేనే, సంఘంగా ఎత్తబడితేనే నీలో ఆ వినాశనం అనేది లేకుండా తప్పించబడతావు. లేకపోతే ఆ గొప్ప వినాశనం అనేది రాబోతుంది. ఇది మొదటిది. రెండవ కోణం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట? ఇది రెండో మాట. ఏంటి రెండో మాట అంటే బైబిల్ చెబుతున్న మాట, రెండవ ఆపద మనం చూసే దాంట్లో ఈ రోజుల్లో రెండో ఆపద రాబోతుంది. ఏంటి రెండో ఆపద అంటే చూడండి. రెండో ఆపద ఏంటంటే దేని వల్ల వస్తుంది? ఒకటి అత్యంతమైన వినాశనం ద్వారా ఆపద వస్తుంది. రెండోది ఆపద ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అగ్ని చేత మండుచున్న ఒక పెద్ద కొండ ఏం కనపడుతుందండి?
అగ్ని చేత మండుచున్నటువంటి ఒక పెద్ద కొండ. దాన్ని వ్యాఖ్యానంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే గొప్ప పర్వతం అంట. అంటే పర్వతం అంటే కొండ అంటే మనం మధ్యలో కనబడుతున్న రాళ్ళ లాంటి కొండ కాదు ఇది. అగ్నే ఒక పెద్ద కొండలాగా తయారు చేయబడింది. ఏంటండి వ్యాఖ్యానంలో ఇలాగా ఉంది, ఒక అగ్ని ఏం చేయబడుతుంది, ఒక పెద్ద పర్వతంలాగా సిద్ధపరచబడింది. ఇప్పుడు పర్వతాలు కొండలు అంటే మనం ఏం చెబుతాము, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని మనం ఏమంటాం, ఇది పర్వతం ఇది కొండ అంటాం అంటే కదా. పెద్ద రాళ్ళు కలిగి పెద్ద రాయిగా ఒకే పెద్ద రాయిగా కలిగిన దాన్ని మనం కొండ అంటాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పెద్ద అగ్నియే ఒక పెద్ద పర్వతంలాగా రాబోతుంది. ఎలాగండి, గత వారం మనం చూసాం అగ్ని ఎలా రాబోతుంది, రక్తమయమే మిళితమైందిగా, రక్తంతో తీర్పు ఉంది. అగ్నితో నింపబడినటువంటి వడగండ్లు భూమి మీదకి రాబోతున్నాయి, గత వారం మనం చూసింది. కానీ ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఒక అగ్ని పెద్ద పర్వతంలాగా వస్తుందంట. అంటే మానవుడికి దేని ద్వారా ఆపద వస్తుందంటే ఇప్పుడు ఈ దేని ద్వారా రాబోతున్నాయి ఈ శ్రమలంటే, ఒకటి వినాశనం ద్వారా రాబోతుంది, రెండు అగ్ని గొప్ప పర్వతమైన అగ్ని ద్వారా రాబోతుంది. ఇది చిన్న చితకా గారిది కాదు, ఏదో చిన్న అగ్ని కాదు. చూడండి, ఒక చిన్న అగ్గిపుల్లే ఏం చేసేది, ఒక చిన్న అగ్గిపుల్లే అడివంతటిని కాల్చేసేది. ఒక చిన్న అగ్గిపుల్ల నుండి పుట్టిన నుప్పే మంట అగ్ని అంతటిని కాల్చేస్తున్నప్పుడు ఇది గొప్ప పర్వతం అంటే అది దానికి ఇంత అనే లిమిట్ కూడా లేదు. దేవునికే తెలుసు తప్ప అది ఎంత పరిమాణం ఉంటుందో, ఎంత వెయిట్ ఉంటుందో, ఎంత పెద్దదన్నది దేవునికి తప్ప మరొకటి తెలియదు. అంత గొప్ప పర్వతమైనటువంటి అగ్ని, పర్వతము లాంటి అగ్ని రాబోతుంది. ఆ పర్వతం లాంటి అగ్ని ద్వారా కూడా మానవుడికి, జీవం కలిగిన వాటికి కూడా, సముద్రానికి కూడా ఆపద కలగబోతుంది. ఇప్పుడు సముద్రానికే ఆపద వస్తుందంటే మానవుడికి రాకుండా ఉండిద్దా? ఖచ్చితంగా వచ్చింది. అందుకే మనం ఏం చేయాలా, ఒక గొప్ప ఆపద, పర్వతం లాంటి అగ్నే ఒక పర్వతంలాగా సమకూర్చబడిన అగ్ని ద్వారా భూమి మీదకి గొప్ప ఆపద రాబోతుంది. కాబట్టి అట్టి ఆపద నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలా, మారు మనసు పొందాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే మనం మారు మనసు పొందాలి. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్పండి, సంఘం మారు మనసు పొందిందా లేదా? నేను మరలా అడుగుతున్నా, సంఘము మారు మనసు పొందిందా లేదా? నేను మరలా అడుగుతున్నా, సంఘము మారు మనసు పొంది ఉందా లేదా? సంఘం అంటే అసలు మారు మనసు పొంది ఉందా లేదా? సంఘం అంటే మారు మనసు పొందిందా లేదా సంఘం అంటే? మరి సంఘం మారు మనసు పొందితే మరలా మారు మనసు పొందమని ఎందుకు చెబుతున్నాడు? అలాంటి సంఘానికి మారు మనసు ఉంటుంది కదా. సంఘానికి మారు మనసు ఉన్నప్పుడు మరలా మారు మనసు ఎందుకు పొందాలి సంఘం? ఏమన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు మీరేం చేయాలా, మారు మనసు పొందండి అని చెబుతున్నాడు. ఎవరో చెబుతున్నాడు? చూడండి, ప్రకటన గ్రంథం 2:5 నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఏళ్ళ నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. 7వ చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఒకసారి సంఘానికి మారు మనసు ఉంది కదా, మళ్ళీ మారు మనసు ఎందుకు సంఘానికి? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, అస్సలు ఒక వ్యక్తి క్రైస్తవుడని కాదు, సంఘముగా మనం చేర్చబడ్డామంటే మనలో ఏముండట్టు క్వాలిటీస్ చెప్పండి. సంఘముగా చేర్చబడ్డామంటే మనలో ఏముండట్టు క్వాలిటీస్ ఎవరైనా చెప్పొచ్చు, సంఘ పెద్దలు కూడా చెప్పొచ్చు, పరిచారకులు చెప్పొచ్చు, సిస్టర్స్ బ్రదర్స్ అందరూ చెప్పొచ్చు. సంఘముగా కూడేమంటే మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి చెప్పండి. ఫస్ట్ పాపాలు క్షమించబడ్డాయి, 2 రక్షణ, విడుదల. అది మార్మన్స్ ఏంటి? మార్మన్స్ ఓకే, ఈ మార్మన్స్ అంటే ఏంటి? సొంత రక్షకుడిగా అంగీకరించడమే మార్మన్స్. మరి రక్షణ అంటే ఏంటి? ఇంకా అంటే చాలా తెలుసు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నర్సాపూర్ విశ్వాసులకి 100% తెలుసని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు అన్నీ కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం ఏంటి? మార్మన్స్, అంతే కదా. పాపాలు ఒప్పుకోవటం అనేది రక్షణ, ఓకే. రెండింటికి వ్యత్యాసం ఏంటి? పాపాలు ఒప్పుకునే కదా యేసు ప్రభువు నా హృదయంలోకి వచ్చిన ఆలోచన పాపాన్ని తీసేయమని అడుగుతుంది. మరి ఈ రెండింటికి వ్యత్యాసం ఎక్కడ కనపడుతుంది?
అని నేను చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని చాలాసార్లు అడిగా, మీరు చెప్పలేకపోతున్నారు, ఇంకా చెప్పలేకపోతున్నారు మారు మనసు అంటే ఏంటన్నది చాలాసార్లు చెప్పా. ఏంటక్క? పాప క్షమాపణ చెప్పింది మీ వదిన గారు ఆల్రెడీ. మారు మనసు ఏంటంటే ఏవైతే పాత స్వభావం, పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, ప్రభువుని ఎరక్క మునుపు ఏవైతే లోకానుసారమని ఉండయో వాటిని విడిచిపెట్టుకోవడమే మారు మనసు. ఇక నేను పోయేదాకా కూడా ఈ మారు మనసు గురించే మీకు చెప్పమంటారా? ఎన్నిసార్లు చెప్పినా దానికి గుర్తు లేనప్పుడు ఇంకేం చెప్పాలి చెప్పండి మీకు మారు మనసు గురించి? ఎన్నోసార్లు చెబుతూ వచ్చా మారు మనసు అంటే మళ్ళీ కొత్త ఎప్పటికప్పుడు కొత్త పెళ్లి జరుగుతున్నట్టే మనకి. ఇంకెన్నిసార్లు చెప్పాలి మారు మనసు గురించి? ఏం లేవులే, అక్కడ రాసుకున్నా ఏం లేవు, నేను ఎప్పుడే చెప్పని మైండ్లో రాసుకుంటూ ఉంటాయి, పేపర్లో రాసుకుంటే ఎందుకు ఉంటాయి? మారు మనసు ఒకప్పుడు మన ప్రవర్తన మార్చుకోవటం, ఒకప్పుడు మన ఆలోచన మార్చుకోవటం, ఒకప్పుడు మనకు విపరీతమైన అబద్ధం ఆడే జీవితం ఉంది, అది మార్చుకోవటం. ఇది వద్దు, ఇది ప్రభువుని నమ్మాను కదా. పాపపు జీవితం ఉంది, ఇది వద్దు, ఇది ప్రభువుని నమ్మే కదా. ఇదిగో ఈ దొంగతనం చేసే స్వభావం ఉంది, వద్దు, ఇది దేవుని నమ్మే కదా. చాలామంది అంటారు, బ్రదర్ మా గురించే చెబుతున్నారు, గవర్నమెంట్ జాబ్లో కొంతమంది లంచాలు తీసుకుంటారు, వారి గురించి చెప్పరేందని ఒక అతను అడిగాడు నన్ను ఒకరోజు వాక్యం చెబుతుంటే. నిజమే, వాళ్ళ గురించి కూడా ఉంది, కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది లంచం తీసుకోవడం, దేవుని నమ్మేది కరెక్ట్ కార్యం విడిచిపెడతాం మారు మనసు అంటే. ఇంకా మారు మనసు గురించి చెప్పాలంటే ఒకప్పుడు మనకు అసూయ ఉండేది, ఇలాంటి అసూయ నాకు వద్దు, దేవుడు నన్ను ప్రేమించాడని మనసు మార్చుకోవటం మారు మనసు. ఒకప్పుడు మనకు కోపం ఉండేది, ఈ కోపం నాకు వద్దు, దేవుని నమ్మేది కదా అని ఆ కోపాన్ని చంపివేసుకోవడం మారు మనసు అంటే. ఇంకా చాలా చెప్పొచ్చు మారు మనసు గురించి, అంటే 78 పాయింట్లు చెప్పొచ్చు, 77 పాయింట్లు చాలా ఉన్నాయి. కానీ ఒక పాయింట్ చెబితేనే అర్థం కానప్పుడు, గుర్తుండనప్పుడు ఇక 77 ఎందుకు మనకు చెప్పండి? అవసరంలా, ఇది ఉంటేనే అయ్యన్న గుర్తు చెప్పడానికి అవకాశం ఉంది. నాకు కూడా ఎందుకు చెప్పడం లేదు, ముగితే మంచిది అనిపిస్తుంది. గుర్తు లేనప్పుడు ఇంకెందుకు చెప్పడం? ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మారు మనసు అంటే నువ్వు కలిగి ఉన్నది, నువ్వు జీవించిన జీవితము, అది నాకొద్దు, ఇక నుండి దేవునిలో మంచిగా జీవించాలని మనసు మార్చుకోవడమే మారు మనసు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనందరికి ఇప్పుడు ఆరాధన వదిలిపెట్టం కానీ టైం అయిపోగానే వెళ్ళేది ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళక మునిపి ఇక్కడ మందిరంలో కూడా కొంతమంది కొన్ని పనులు చేస్తారు. ఏంటి తెలుసా? ఆరాధన అయిపోవడంతోనే ఫస్ట్ బయటకు వెళ్ళి వాట్సాప్ ఆన్ చేస్తాం, ఫేస్బుక్లో ఆన్ చేస్తాం, ఎవరైనా మెసేజ్లు పెట్టారా, లింకులు ఏమైనా వచ్చినాయని. ఫస్ట్ మనకు అది చూడటం అలవాటు. ఇంటికి వెళ్తే టీవీలు ఇవన్నీ చూడటం అలవాటు. పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా, మన తల్ల బట్టనంత టీవీలు ఉంటాయి పెద్ద పెద్ద, ఇవన్నీ చూడటం అలవాటు. అంటే అది చూడకోకుండా ఈ సినిమాలు చూడటం, ఈ టీవీలు చూడటం, ఈ సీరియల్ చూడటం, ఈ అపేతమైన చూడటం, ఇది మంచిది కాదు. ఫోన్లో అయినా టీవీలో అయినా ఇది కరెక్ట్ కాదు, ఇది వద్దు. ఇది ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు జీవితం, ఇప్పుడు ఇది నాకు వద్దు. ఈ టీవీలో సినిమాలు సీరియల్స్ ఇవి చూడటం నాకు వద్దు, ఇది దేవునికి విరోధమైన పని, ఇది నాకు వద్దని దాన్ని చూడకోకుండా దాన్ని పక్కన పడేసి ఇక మంచి జీవితాన్ని జీవించడమే మారు మనసు అంటే. ఇప్పుడు అర్థమవుతుందండి? అట్ట అని చెప్పి సేవకుడు మారు మనసు టీవీ సినిమాలు చూడకుండా ఉంటే మారు మనసు అన్నాడు, నేను చూస్తున్నా కదా మందిరానికి వెళ్ళకుండా ఉంటే మంచిదని ఆగిపోయావు అనుకో, నీవు వెళ్తావు నరకానికి. ఆయన చూస్తుంటే పరలోకానికి వెళ్ళనన్నాడు కదా అని చెప్పి ఇంటికాడ మొహం మార్చుకుని ఆగిపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. మారు మనసు ఇంపార్టెంట్, అవి విడిచిపెట్టాలి. ఈరోజు నేను అంటున్నా, ఇక్కడ కూర్చున్న వల్ల ఆల్మోస్ట్ అందరిళ్ళలో టీవీలు ఉంటాయి, లేవా? అందరిళ్ళలో ఉండేలేమో, ఇప్పుడు బయలుందిలే, ఆయన కోపం వచ్చి పగలు కొట్టబట్టలేదు, లేకపోతే ఎందుకు లేదు మీ ఇంట్లో కూడా. అందరిళ్ళలో టీవీలు ఉంటాయి, ఉండవా? మరి చూసేదేంటి? వాస్తవం చెప్పండి, మనం చూసేదేంటి? మనకు తెలుసు. మనం చూసేదేంటో మనకు తెలుసు. అందుకే ప్రభు అన్నాడు, సంఘముతో చెప్తున్నాడు, మరలా మీరు మారుమోసు పొందాలి. మరలా ఏం చేయాలా? మారుమోసు పొందాలి. ఇప్పుడు మరలా తిరిగి మీరు మారుమోసు పొందాల్సిందే, లేకపోతే పరలోక రాజ్యం లేదు. ఎవరితో చెబుతున్నాడంటే రక్షణ లేని వాడికి, మారుమోసు లేని వాడిగా చెబుతుంది. రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన దేవుని బిడ్డలకు ఏమంటున్నాడు? మీరు మరలా సంఘము కాబట్టి మీరు మారుమోసు పొందాలి. మనం అనుకుంటాం మారుమోసు అంటే ఓ రక్షణ లేనివాడు, పాపంలో ఉన్నవాడు, లోకంలో జీవిస్తున్న వాడికి మారుమోసు అంటాం. మరి ఈ మాటలు లోకస్తుడికి అని చెప్పట్లా, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. మరి ఆయన ఎవరు చెబుతున్నాడు? లోకానికి చెబుతున్నాడు. ఆయన సంఘానికేగా చెబుతుంది. ఆ సంఘం ఎవరు? నీవు నేనే కదా, మరి మనకేగా చెబుతుంది. అంటే ఇప్పుడు మారుమోసు ఎవరికి కావాలా? లోకస్తుడి కంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారుమోసు పొందకూడదని కోల్పోయిన మనము తిరిగి మారుమోసు పొందాలని ప్రభు వాక్యం చెబుతుంది. ఇది ఎన్నో మాట? రెండో మాటకు వచ్చామా? దేవుని కొందనాలు. కాబట్టి అగ్ని చేత మండుచున్నటువంటి కొండ పడవేయబడుతుంది, పర్వతం. ఆ గొప్ప అగ్ని చేత మండుతున్న పర్వతం మీద నుంచి ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పించుకోవాలంటే
మనలో జీవం ఉండాలి. జీవం ఉండాలంటే మనలో ఉన్న జీవాన్ని ఎక్కడ పోగొట్టుకున్నామో దాన్ని సరిదిద్దుకోవడానికి మారుమోసు పొందాలి. అప్పుడు ఆ పర్వతం లాంటి గొప్ప అగ్ని చేత మండబడుతున్న గొప్ప పర్వతము భూమి మీద పడిన, సముద్రంలో పడినా, భూమి మీద పడినా వాటి నుండి మనం తప్పించబడతాం. ఎందుకంటే మనలో జీవం ఉంది కాబట్టి, మనం ఆల్రెడీ సంఘంకి ఎత్తబడుతున్నాం కాబట్టి మనం ఏం చేయబడుతున్నాం? ఆ గొప్ప భయంకరమైన ఆపద నుండి మనం తప్పించబడతాం. లేకపోతే ఏమేం చేసేది ఏం లేదు, విడవబడతారు. కాబట్టి రెండో కోణం, భూమి మీద కానీ సముద్రం మీద కానీ రాబోతున్న గొప్ప ఆపదలు ఏంటి? ఆపదల్లో మొదటి ఆపద ఏంటంటే, మొదటి ఆపద దేని ద్వారా రాబోతుంది? అత్యంతమైన వినాశనం ద్వారా రాబోతుంది. రెండో ఆపద గొప్ప పర్వతం, చాలా పెద్ద పర్వతం అయినటువంటి అగ్ని, ఒక పర్వతం లాగా ఉంది. ఆ గొప్ప అగ్నిది అయినటువంటి పర్వతం ద్వారా నాశనం రాబోతుంది, ఆపదలు రాబోతుంది. దాని నుండి ఎవరు తప్పించుకోలేడు. మూడో కోణాన్ని చూసినట్టే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలోనే ఇంకో మాట ఉంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిన, అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమైంది. అంటే ఇక్కడ మూడో కోణం ఏంటంటే, సముద్రంలో 3వ భాగం ఏమైందండి? రక్తముగా మార్చబడింది, రక్తం అయిపోయిందంట. అంటే దీనికి వ్యాఖ్యానంలో కూడా చూసినట్టయితే, ఒకరోజు సముద్రంలో 3వ భాగం అన్నది, అగ్నిలో 3వ భాగం పడవేయబట్టడం ద్వారా సముద్రంలో నీరంతా కూడా రక్తమయం అయిపోయి ఏమవుతుందండి? ఆపద రాబోతుందండి భూమి మీద. గత వారం మనం చూసింది ఆ కోణం వేరు. దాని విధానం చూడగా గత వారం మనం చూసిన తీర్పుల్లో అవి భూమి మీద రక్తంతో మిళితమైన కానీ, వడగండ్లు కానీ భూమి మీద పడవేయబడుతుంది. భూమిలో 3వ భాగం కానీ, చెట్లలో 3వ భాగం కానీ, పచ్చగడ్డి, అదంతా భూమి మీద జరిగేది చూస్తున్నాం. ఈ వారం చూసినట్టయితే సముద్రం మీద జరిగాయి. ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా వినాశనం రాబోతుంది. సముద్రానికే వినాశనం వస్తుందంటే సముద్రం పక్కన ఉండేవాడికి ఉండిద్దా? ఉండదా వినాశనం? ఈడే పోతాడు. దాని పక్కన ఉండమంటే మనం కూడా పోతాం కదా. ఈడు రెండోది ఏంటి? గొప్ప పర్వతం, అంటే అగ్ని గొప్ప పర్వతంలాగా, ఒక అగ్ని గొప్ప పర్వతంలో కొండలాగా సిద్ధపరచబడి మనుషులకి ఆపద తీసుకురాబోతుంది సముద్రం మీద. మూడో కోణం ఏంటంటే సముద్రంలో 3వ భాగం ఏమవుతుందండి? రక్తంగా మార్చబడుతుంది. అంటే ఇక్కడ సముద్రం మీద ఆ పర్వతం పడవేయబడినప్పుడు సముద్రంలో నుండి 3వ భాగం నీరంతా కూడా ఏమైపోతుంది? భూమి మీద వేరు మనం చూసింది. ఇప్పుడు చూస్తుంది ఏంటి? సముద్రంలోనే 3వ భాగం నీరంతా రక్తమైపోతుంది. ఇప్పుడు సముద్రంలో 3వ భాగం నీరంతా కూడా రక్తమయమైపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఫరో యొక్క దినాల్లో దేవుడు నీళ్ళని రక్తంగా మార్చినప్పుడే, ఐగుప్తులో దేవుడు నీళ్ళని రక్తంగా మార్చినప్పుడే ప్రజలు ఆ నీళ్ళను తాగడానికి కూడా తాగలేనంత అసహ్యంగా అనిపించినాయి. అవునా? అంత దారుణంగా ఉన్నప్పుడు ఇప్పుడు సముద్రంలో 3వ భాగం ఏమైపోతుంది? నీరంతా కూడా. ఇప్పుడు సముద్రంలో మానవుడికి ఒకవేళ సముద్రంలో ఓటు ఉండబట్టే సముద్రపు నీరు దాన్ని ఏమంటారు? సముద్రపు నీరు మేఘాలు వెళ్ళి తాగటం ద్వారా, ఆ తాగిన నీరు మన మీద కుమ్మరించడం ద్వారా అది వర్షంలాగా వస్తుంది. ఇప్పుడు సముద్రంలో ఉన్న 3వ భాగం అంతా కూడా నీరంతా రక్తమైనప్పుడు, ఒకవేళ మేఘాలు వెళ్ళి సముద్రం మీద ఉన్న నీటిని తాగటానికి వెళ్ళినప్పుడు, ఇవి తాగే టైంలోనే 3వ వంతులోకి వెళ్ళి తాగితే ఆ నీరంతా కూడా రక్తంగా మారినప్పుడు అది ప్రజల మీద తీసుకొచ్చి కుమ్మరిస్తే అది ఎలా ఉంటుందో ఆలోచించండి. అర్థమవుతుందండి? సముద్రంలో ఉన్న నీటిని మేఘాలు ఏం చేస్తున్నాయి? తాగుతున్నాయి. అవి తాగిన తర్వాత ఏం చేస్తున్నాయి? మన మీద కుమ్మరిస్తున్నాయి. మాట చెప్పాలంటే అది తాగిన నీరు మన మీద కక్కుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది? దాన్ని వర్షంలాగా అనుకుంటాం మనం, వర్షం మంచిది అనుకుంటాం. అవి తాగి మన మీద కుమ్మరిస్తున్నాయి. ఆ కుమ్మరిచ్చిన నీళ్లు తాగి నీళ్లు కుమ్మరించడం ద్వారా ఇలా అనిపిస్తుంది. అదే 3వ భాగం మీదకి వెళ్ళి మేఘం వెళ్ళి ఆ 3వ భాగం నీరంతా రక్తంగా మారిపోయింది కదా సముద్రంలో. ఆ రక్తమే నీరు అన్నట్టుగా తాగి అది తీసుకొచ్చి మనుషుల మీద వర్షంలాగా కురిపిస్తే మీ ఊహకే అందిస్తాను నేను. ఎలా ఉండిద్దో ఆలోచించండి. అప్పుడు బయటికి వెళ్ళి అబ్బా దేవుడు వర్షాన్ని కురిపించాడు, సముద్రానికి నాశనం వచ్చినా పర్లేదని వర్షమా నా మీద పడిన ఆ వర్షంలో గంతులు వేస్తారా? గంతులు వేస్తారా? అది నిజంగానే చచ్చిపోతాంలేండి. మన ఇంట్లో ఏదన్నా కప్ప ఒకటి ఉండ అర్ధరాత్రి 12 కప్ప వచ్చినా బల్లి బాగినా కానీ ఆ భయమే మనకు చచ్చిపోయినంత అయిపోయింది. అదే అంత చచ్చిపోయినంత స్థితిలోకి వెళ్తుంటే ఈ రక్తం పడుతుంటే ఎవడైనా సరే అబ్బా, మన పోయిన వారం కూడా చెప్పే కదా, వడగండ్లు బాగుండే చాలా శ్రేష్టకరంగా ఉండే తింటావా? ఆ రక్తమును చూస్తేనే భయము బెదిరి వెంటాడిద్ది. ఏ భయము బెదిరి తెలుసా? అది అడవి జంతువుల్లో ఉన్న భయం.
అడవి జంతువులు ఉన్న భయము, అడవి జంతువులకు ఉన్నటువంటి బెదురు ఆ రోజు నీలోకి రాబడింది. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, నీకున్న భయము బెదురును అడవి జంతువులకి ఇస్తానంటున్నాడు. కానీ ఇప్పుడు రిపీట్ అయ్యేది, అది రివర్స్ కొట్టేస్తుంది. ఏమవుతుంది? అవే మన మీదకి రాబోతున్నాయి. ఆ వడగండ్లు లేదంటే ఆ భయంకరమైన వర్షం, ఆ మేఘాలు వెళ్ళి ఆకాశం నుండి వచ్చిన అగ్ని సముద్రంలో 3వ భాగం మీద పడినప్పుడు, 3వ భాగంలో ఉన్న నీరంతా కూడా రక్తమైనప్పుడు, ఆ రక్తాన్ని మేఘాలు వెళ్ళి తాగినప్పుడు, తాగిన మేఘములు మన మీదకు వచ్చే ఆ వర్షంలాగా కుమ్మరిస్తుంటే, ఆ వర్షంలాగా ప్రోక్షిస్తుంటే, ఆ వర్షంలాగా మన మీద పడుతుంటే మన బ్రతుకు ఎలా ఉండిద్ది ఆలోచించండి. మనం ఎలాంటి స్థితిలో ఉంటామో గమనించండి. పోయిన వారం కూడా చెప్పా, ఆ దుర్వాసన, ఆ కంపు, ఆ వేదన తట్టుకోలేడు మానవుడు, తట్టుకోలేడు. చెప్పబడే మాట ఏంటంటే, సముద్రంలో 3వ భాగం మీద పడుతుందంటే భూమి మీద ఉన్న మేము సేఫ్గా ఉన్నాం అనుకోవాక. నువ్వు సముద్రంలో 3వ భాగం మీద రక్తం పడిందంటే ఆ రక్తము తాగటానికి వెళ్తుంది ఎవరు? మేఘాలు తాగి ఏం చేస్తున్నాయి? అది దానిలో ఉంచుకుంటాయా? తీసుకొచ్చి మన మీద కుమ్మరిస్తున్నాయి. అంటే సముద్రంలో 3వ భాగం రక్తంగా మారినా నష్టం నీకే. ఎందుకు? మళ్ళీ ఆ రక్తాన్ని తాగేదే మేఘాలు తాగి నీ మీద కుమ్మరిస్తున్నాయి. ఇప్పుడు భూమి మీదగా దేవుని రక్తము మిళితమయమై ఉగ్రతలాగా వడగండ్లాగా వచ్చినా నీకే నష్టము. సముద్రంలో 3వ భాగం నీరు రక్తంగా మారటానికి దేవుని అగ్ని వచ్చి పడి సముద్రంలో 3వ భాగం నీరుగా రక్తంగా మారినా ఆ నష్టము నీకే, ఒడ్డు మీద ఉన్న నీకే. అందుకే లోకంలో సామెత ఉంది, ఇది అపార్థం చేసుకోవద్దు. పెద్దలందరూ చెబుతారు, ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఎవరికి? ముళ్ళుకి. ఎవరికి? అది భూమి మీద దేవుని ఉగ్రత వచ్చి పడినా, సముద్రంలో వచ్చి దేవుని అగ్ని పడినా నష్టం ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరికి ఉంది? భూమికి కాదక్క, మనకే. భూమి మీద ఉన్న మనకే. సో మనకే ఏ నష్టమైనా సరే ఇప్పుడు ఎటు పోయినా, అందుకే దాన్ని ఒక మాట చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు అడుగు ముందరకేస్తే ఏముంది? నుయ్యా వెనకాల? అదే మరి, ముందలకి భూమి మీద ఉండాలనుకున్నా నీకు నువ్వే, వెనక్కి వెళ్తానికైనా సముద్రం ఉంది, అది గొయ్యే. ఇప్పుడు నువ్వు ఎడ తప్పించుకుంటా. అందుకే ఒక మాట చెప్పమంటారా, ఆ 7 శ్రమల కాలంలో మన ద్వారాలన్నిటి ముయ్యబడిపోయినాయి. ఇక ద్వారం అన్నది కనపడదు ఆ రోజు. అంటే అంత దారుణంగా ముయ్యబడిందని అర్థం మన పరిస్థితిని బట్టి. అంటే ఆ దినాల్లో కూడా హతసాక్షులు అయితే అది వేరే కోణం ఉంది. సో మన ద్వారాలన్నీ ముయ్యబడిన తర్వాత ఈ తీర్పులు వస్తున్నాయి. ఈ భయంకరమైన ఆపదలు, ఈ భయంకరమైన శ్రమల కాలం ఆరంభించడానికి కారణం ఏంటంటే, దేవుడు మానవుడికి ఇచ్చిన కృపాకాలం ముగించబడింది. ఏం ముగించబడిందండి? కుర్చీల్లో కూర్చున్నారు, నిద్రపోతున్నారు, మేము వాక్యం చెప్పుకుంటున్నాము. ఏం చెప్పాము చెప్పండి? తెలీదు కదా. అందుకే నిద్రపోవద్దు. కొద్దిగా నిద్ర వస్తుంటే ఏం చేస్తారంటే, బయట నీళ్ళు ఉన్నాయి, అది తెచ్చుకుని కళ్ళు కడుక్కోండి. నిద్రపోవటానికి అది వాక్యం చెప్పేది. ఇప్పుడు నిద్రపోతాం, రేపు పొద్దున దేవుని రాజ్యాన్ని పోకుండా ఆగుతాం. ఎందుకు ఆ బాధ చెప్పు? సాతానుడు ఎంత గొప్పడు అంటే మనం ఏదో ఒక మాయలో పడేస్తాడు. అది నిద్ర మొత్తం. ఇప్పుడు నాకు ఎంత నిద్ర ఉందో తెలుసా? వాస్తవానికి 2-3 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవాలా, చాలా నిద్ర ఉంది నాకు. అయినా ఎందుకు చెప్తున్నానంటే, నేను మేలుకుని ఉంటేనే ఇప్పుడు నేను దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతా. నేను మేలుకుని ఉంటే మీరు కూడా దేవుని రాజ్యానికి వాక్యం వింటే వెళ్ళగలుగుతారు. నేను మేలుకుని ఉండి మీరు నిద్రపోతుంటే ఎట్టుంటుంది అంటే, ఇక నేను వెళ్ళి గోడకు చెప్పుకున్నట్టు శాపలకు చెప్పుకున్నాడు తప్ప ఉపయోగం లేదు. అందుకే నిద్రపోతున్న వాళ్ళు వెళ్ళి ఏం చేయాలా? కళ్ళు కడుక్కోండి. నిద్ర వచ్చిందాక కాదండి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కొన్ని అంటే ఇది ప్రాముఖ్యత. ఇక్కడ ప్రియులారా, రాబోతున్న భయంకరమైనటువంటి ఆపద. ఆ అగ్ని సముద్రంలో 3వ భాగంలో పడగా 3వ భాగం అంతా కూడా రక్తమయమైపోతుంది. చివరిగా సముద్రమే నాశనం అయిపోయింది అనుకుంటే, ఆ సముద్రంలో ఉన్న నీటిని మేఘం తాగి మన మీద కుమ్మరిస్తుంది. ఆ నీటిని కుమ్మరించడం ద్వారా ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? నీరు భూమి మీద పడితే ఏం జరిగింది చెప్పండి? ఎండాకాలం ఉంది, బాగా ఎండాకాలం అయిపోయింది. ఎండాకాలం అయిన తర్వాత భూమి మీద నీరు పడింది అనుకో, ఏమైంది? భూమి మీద నీరు పడితే ఏమైంది? మేఘాలు తీసుకొచ్చి భూమి మీద నీళ్లు పోతున్నాయి. అప్పుడు ఏమైంది భూమికి? దాన్నే మనం అంటాం తొలకరి వాన అంటాం. అవును కదా? పడటం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు భూమి మీద పట్టడం ద్వారా భూమిలో ఉన్న వేడి ఫస్ట్ ఆవిరంతా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత నీరు ఎక్కువ అవటం ద్వారా ఏం జరుగుతుంది? మనం పంటలు వేస్తాము, పంటలో పండుతాయి, అవి మనం తింటాం కూడా ఆ పంటలు. అదే ఇప్పుడు నీరు కాకుండా రక్తం వస్తుంటే రక్తం తేవడానికి పండిస్తాడా పంట? ఇప్పుడు చెప్పండి, రక్తం తేవడానికి పండిస్తారా? మరి ఇప్పుడు మానవుడు తినటానికి పరిస్థితి ఏంది? ఉండటానికి పరిస్థితి ఏంది? జీవించడానికి పరిస్థితి ఏంది? సముద్రంలో 3వ భాగమే రక్తమయమైపోతుంటే నీరంతా కూడా ఆ రక్తాన్ని తీసుకొచ్చి మేఘాలు మన మీద కుమ్మరించింటే, ఆ రక్తం తీసుకొచ్చి మన భూమి మీద కుమ్మరిస్తే, ఆ భూమిలో రక్తం ఉన్నప్పుడు అది ఎలా ఫలించింది?
రక్తం ఎక్కడన్నా ఒక మొక్కను ఫలింపజేసిద్దా? లేదు. మరి అలాంటప్పుడు నీరేగా పడాల్సింది. ఇప్పుడు నీరే లేకుండా రక్తం వచ్చినప్పుడు భూమి మీద మొక్కలు ఎలా ఫలిస్తే? అప్పుడు మానవుడు తినడానికి ఆహారం ఉండిద్దా? చెప్పండి. ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు ఒక తీర్మానం మీద వచ్చారు. ఎవరా ఇద్దరు స్త్రీలు చెప్పండి? ఒక రాజు రాజ్యం చేస్తున్నప్పుడు ఎవరమ్మా? నయోమి, రూత్. అసలు వాళ్ళకేం సంబంధమేనా? మీరు చెప్పే వాక్యం ఎక్కడుందో అసలు మీకు అర్థం కావట్లా. ఒక రాజు రాజ్యంగా చేస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు ఒక రాజు దగ్గరకు వచ్చి ఒక సమస్యను బట్టి రాజు దగ్గరికి వచ్చారు. ఎవరా రాజు? కాదు. పిల్లల గురించే నన్ను వచ్చింది. ఇద్దరు స్త్రీలు 2 కోణాల్లో వచ్చారు. సరే, ఆ రాజు ఎవరన్నది మీకు వర్తమానం అయ్యేదాకా ఛాన్స్ ఇస్తా. సరే, రేపటి వరకు ఇస్తా అవకాశం చెప్పండి. రేపంటే మంగళవారం రోజు లేకపోతే వచ్చే ఆదివారం అన్నా చెప్పండి. మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ రాజు ఎక్కడ ఉంటారు? మీరు బైబిల్ మొత్తం చదవాలి కదా. సరే, నేను ఒక జరిగిన సిచ్యువేషన్ చెబుతా, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మీరే చెప్పవచ్చు కదంటే నేనే చెప్పేస్తే మీరేం చేస్తారు? ఈయన వెళ్ళిపోతారా? అందుకే మీకు కూడా పరీక్షలు ఉండాలి. రేపు వారం చెప్పండి. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఏమని చెబుతున్నారంటే, అయ్యా, గత రోజు నిన్నటి దినమున నా బిడ్డను చంపుకుని మేమిద్దరం భోంచేసి తిన్నాం. ఏందన్నాము? మేమిద్దరం చంపుకుని తినేసాం. నేటి దినమున ఆమె బిడ్డను చంపుకుని తినాలి. కానీ ఆమె ఏమంటుంది? నా బిడ్డను నాకు ఏమనంటుంది. సరే, నా బిడ్డను నేను చంపనేమని అంటుంది. నా బిడ్డనేమో మేము చంపుకుని తిన్నాం. కానీ ఆమె వచ్చేసరికి, ఆమె బిడ్డ దగ్గరకు వచ్చేసరికి నేనేమన్నా అవకాశం అంటుంది. మరి ఇది ఎట్లా న్యాయం చెప్పమని రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు బట్టలు చింపుకుని జుట్టు బీక్కుంటా కూర్చున్నాడు. నాకంటే లేవులేండి పీక్కోవడానికి. ఇప్పుడు బట్టలు అయిపోయింది. బట్టలు అన్ని కూడా చింపుకుని కూర్చున్నాడు. ఏంటి అర్థం కాదు. అరే, నా రాజ్యంలోనే ఒక పిల్లల్ని చంపుకుని తినే మనుషులు ఉండారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. ఆ మాట, ఆ సందర్భం ఎందుకు జరిగిందంటే, రాబోతున్న రోజుల్లో భయంకరమైన పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయని మొదటే దేవుడు సూచన చెప్పాడు. మీకు ఒక మాట చెప్పమంటారా? పాత నిబంధన కాలం అంతా కూడా దేవుని యొక్క రెండో రాకడ, ప్రభు యొక్క రెండో రాకడ, ప్రభు యొక్క భయంకరమైన ఉగ్రతల సూచనే పాత నిబంధనలు ఎక్కువ కనపడతాయి మీకు. అవన్నీ సూచన. అంటే రేపటి దినాన 7 శ్రమల కాలం ఏం జరగబోతుంది, ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఏం జరగబోతుందో, ఎలాంటి ఉగ్రత రాబోతుందో, ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నాయి. మీరు పాత నిబంధనలు తక్కువ అంచనా వేయొద్దు. పాత నిబంధన ఏంటంటే, కొత్త నిబంధన మనం కొత్త సృష్టి చేయబడ్డాం. ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ జరగబోయాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ దేవుడు శాంపిల్గా జరిగిచ్చాడు. అదే పాత నిబంధన. మీరు చూడండి, ఫరో మీదకి 10 తెగుళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ తెగుళ్ళు ఎక్కడ వస్తున్నాయి? మళ్ళీ ఎలాంటి తెగుళ్ళు? ప్రకటన గ్రంథంలో నిన్న చూసాం కదా మనం. పోయిన వారం చూసాం. అంటే అర్థం ఏంటి? ఏది దేవుడు శాంపిల్ చూపించాడు అంటే ఆయన తీర్పులు భవిష్యత్తులో రాబోతున్నాయి దానికి ఒక సూచన ఇచ్చి తీర్పులు. అర్థమవుతుందండి? దానికి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఒక మాట ఉంది. ఏమని? ఇతడు ఎలాంటి వాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను నామోహం చూస్తారేంది? మత్తయి సువార్త 3వ అధ్యాయమో లేకపోతే ఎక్కడ చదివితే అర్థమైందమ్మా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాంటి వాడు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథంలో నా గ్రంథంలో ఘోషిస్తుంది, ఇదిగో ప్రభు మార్గమును సిద్ధపరచుడి. ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అరణ్యంలో త్రోవను కలుగజేసి దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచుడి అని రాయబడుతూ వచ్చింది. అదే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చూడగా, ఇతడు ప్రభు మార్గంలో సిద్ధపరిచేవాడని రాయబడుతూ వచ్చింది. అంటే రాబోతున్న ఆపదలకి, రాబోతున్న రక్షకుడికి, ఆ రక్షకుని ఆ రక్షకుని యొక్క అనుభవాన్ని తెలియపరచడానికి ముందలే వచ్చిన వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే దేవుడు తన రక్షకుని పంపమునిపై ఎవరిని పంపాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను పంపాడు. అవునా? ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర నుంచి కదా బాప్తిస్మం అంటే ఏంటో తెలిసి బాప్తిస్మం తీసుకుంటుంది. అంతకుముందు బాప్తిస్మం ఉందా లేదా? ఉందా లేదా? చెప్పాలి. ఉందా లేదా? నయమాను ఏం చేశాడు? మరి నయమాను ఏం చేశాడు? యోర్దాను నదిలో ఏం చేశాడు? మునిగిలు వేసాడు. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం యొక్క అనుభవాన్ని చూపిస్తుంది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా పౌలు రాస్తూ వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో 6 లక్షల కాలుబల మంది వెళ్ళారంటే వాళ్ళందరూ ఏమై ఉన్నారని చెబుతున్నాడు. వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో 6 లక్షల మంది బాప్తిస్మం తీసుకున్నారని పౌలు చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో బాప్తిస్మం ఉంది, దాని అనుభవం తెలియదు ప్రజలకి. దాని అనుభవం వివరణ కొత్త నిబంధనలో యోహాను వచ్చిన తర్వాత దాని వివరణ పూర్తిగా ఇలా బాప్తిస్మం అన్నది అవగాహన ప్రజలకు వచ్చింది.
సరే, దీని గురించి సబ్జెక్ట్ తర్వాత ఉంది, దీని గురించి ధ్యానిద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభు రాకముందు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను వచ్చాడు. దేవుని ఒకరితల రాకమునుపు శాంపిల్గా ఫరోకు చూపించాడు, ఇంకా చాలా మందికి దేవుడు చూపించాడు. ఈ శాంపిల్స్ని బట్టి ఏం చేసుకో, గుర్తెరగల అసలైన ఒకరితలు రాబోతున్నాయి, అసలైన రాబోతున్నాయని గుర్తెరగాలి. అదే రీతిలో ఇద్దరు స్త్రీలు కలిపి ఒక తీర్మానం మీదకి వచ్చి, ఈ రోజు నీ బిడ్డను చంపుకుని తిందాం, రేపు నా బిడ్డను చంపుకుని తిందాం అనుకున్నారు. ఈ తెలివి తక్కువ ఆమె ఒక ఉంది. ఎవరు? తెలివి తక్కువ ఆమె. ఆమె ఏం చేసింది? సరే నువ్వు చెప్పిన మాట ఓకే అని తన బిడ్డను చంపేసుకుంది. తెలియగలిగిన ఆమె ఏం చేసింది? రేపు దినానికి వచ్చేదానికి నేనేమన్నా నా బిడ్డనంది. ఇప్పుడు తెలియగల వాళ్ళు ఎవరు, తెలివి తక్కువ వాళ్ళు ఎవరు? బిడ్డను చంపుకున్నా తెలివి ఆయన ఆమె, బిడ్డను కాపాడుకున్నామే తెలివి తక్కువ ఆమె కదా. మన దృష్టి అంతే కదా. కాపాడుకున్నామే తెలియగలదే, పోగొట్టుకున్నామే తెలివి తక్కువ ఆమె. రేపటి దినాన సంఘంలో ఉండవారి స్థితి అదే. తెలివి కలిగిన వాడివై, జ్ఞానం కలిగిన వాడివై నీ జీవితాన్ని కాపాడుకుని రాబోతున్న ఆపద నుండి తప్పించబట్టడానికి జీవం కలిగిన వారిగా నీలో ఉన్న జీవాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకున్నప్పుడు నువ్వు తెలియగలిగిన వాడిగా, తెలియగలిగిన దానిగా సంఘంగా ఎత్తబడతావు జీవం కలిగి. తెలివి తక్కువ గారు ఉంటే ఏం చేసింది? తెలివి తక్కువ ఆమె దగ్గర బిడ్డనేముంది? నీ బిడ్డను నాకి మనం తిందాం, రేపు నా బిడ్డను ఎత్తానంది. రేపు మన బ్రతుకులు అంతే. ఈరోజు తెలియగలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా మనలో ఉన్న జీవం ఎక్కడైతే పోయిందో అది సరిదిద్దుకుంటే మన జ్ఞానం కలిగిన వారు. రేపటి దినాన్ని నీకు ఆపద కలగదు. ఇప్పుడు ఆమె బిడ్డకు రేపటి దినాన్ని ఆపద కలిగిందా? ఈరోజు జ్ఞానంగా ఉంటుందారా? లేదు. సంఘం అంతే. ఈరోజు జ్ఞానంగా ఉన్నప్పుడు, ఈరోజు వివేకంగా ఉన్నప్పుడు, ఈరోజు తెలివి కలిగి ఉన్నప్పుడు రేపటి దినాన్ని నీకు నష్టం అన్నది లేదు, ఆపద అన్నది. ఈ రోజు నువ్వు అవివేకంగా ఉండి అజ్ఞానంతో ఉంటూ జ్ఞానం లేని బలహీనుడిగా బలహీనరాలుకుంటే అప్పుడు జరిగేది ఏంటి? ఇప్పుడు జ్ఞానం లేని ఆమె ఏం చేసింది? ఇప్పుడే పోగొట్టుకుంది. మళ్ళీ రేపటి దినం కోసం చూస్తే ఏముంది? ఏం లేదు. నా బిడ్డ నేను ఎందుకు ఇస్తానంది. సరిపోలా? నష్టపోయింది ఎవరు? జ్ఞానం లేనివారు. సంఘములో క్రీస్తు యొక్క జీవం లేనటువంటి వారు, ఈ చెప్పబడే మాటలను జ్ఞానపూర్వకంగా ఆలోచన కలిగి ఉండని వారు ఓ రోజు నష్టపోతారు. అలాంటి నష్టం మనకు రాకూడదంటే మనం ఏం చేయాలా? ఆమె ఏం చేసింది? ఈరోజు నీ బిడ్డ తిందాం, రేపు నా బిడ్డ వేస్తానంది, కానీ రేపు వదిలిచ్చిందా? అంటే మనం అంత జ్ఞానవంతులుగా ఉండాలి. ఈరోజు నష్టం గురించి కాదు, రేపు జరగబోతున్న మన నష్టం గురించి మనం ఏం చేయాలా? జ్ఞానం కలిగిన వారమై మనలో ఉన్న జీవాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకే సిద్ధంగా ఉండాలి. అప్పుడే సముద్రంలో పడవేయబడినటువంటి ఆ మూడవ భాగం సముద్రం అంతా రక్తంగా మారినప్పుడు ఆ రక్తము ద్వారా వచ్చే ఆపదలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానంగా ఉండవు. అట్టి జ్ఞానం కలిగిన వారికి మనం ఉండాలి. లేని రోజు అసలు జ్ఞానం కలిగి, వివేకం కలిగి లేనప్పుడు బలలో పాల్గొన్న ప్రయోజనం ఏముందండి? ప్రభు శరీరంలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది? నష్టపోతాం. అలా మనకు రాబోతున్న ఆపదలను తప్పించి కోల్పోయిన జీవాన్ని మరలా ఇవ్వటం కొరకే ప్రభు శరీరం, ప్రభు రక్తం మనకు సమీపంగా మరలా ఈరోజు మనకు అనుగ్రహించబడింది. ఇదన్నమాట. 3 ఇంకా చాలా ఉంటాయి. రండి 4వ విషయం.